పరుగిడి ప్రచరించుడి సంతోషంతో గీతం గీతం జయ జయ గీతం వెలుగెత్తి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలిపడెను అందువేసిన మోట్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు అందువేసిన మోట్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేకటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా 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 ఏం పాడుతున్నాం కదా యేసయ్య పుట్టడమే అసాధ్యం పుట్టుక ఒక అసాధ్యం ఆయన మరణం అసాధ్యం ఆయన పునరుత్థానం కూడా అసాధ్యం కదా సంతోషంగా పాడాలి కదా మన కోసం యేసయ్య జన్మించాడు మన కోసం ఆయన మరణించాడు మన కోసం ఆయన తిరిగి లేచాడు ఎవరు కూడా లేకవారు మన కోసం ఎవరు కూడా చెయ్యరు అందుకని ఎక్కడున్నాం మనం ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాం హల్లెలూయా హల్లెలూయా ఆ మాట ఫీలింగే వేరే అబ్బా దేవుడు నా కోసం తిరిగి లేచాడంటే ఎంత ఆనందం హల్లెలూయా హల్లెలూయా వలదు వలదు ఏడువ వలదు ఎల్లుడి గలలియకు తాను చెప్పిన విధముగా తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి సంతోషంగా చెప్తాం తాను చెప్పిన విధముగా తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము అన్నా కైప వారల సభలు అదరుచు పరుగిడిరి అందుదూత గుణములు ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి అందుదూత గుణములు ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము రాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము గుమ్మములు తెరచి చక్కగా నడువడి జయ వీరుడు రాగా ఎత్తి ధ్వనించుడి నీ మేళ తాళ వాద్యం ఎత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం రేపటి జయమ పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా 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 జయమ పఠించెదము కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుడు తాను చెప్పినట్టుగా
ఆయన తిరిగి లేచి ఉన్నాడు. నీ నా జీవితాన్ని లేపడానికి, తిరిగి నిర్మించడానికి, తిరిగి అన్ని చేయడానికి, తిరిగి అన్ని కాపాడడానికి, తిరిగి మోయడానికి, తిరిగి సరి చేయడానికి, తిరిగి బాగు చేయడానికి, తిరిగి తన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన చెప్పిన విధముగా తిరిగి లేచాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. పునరుత్థాన పండుగ ప్రభా, పునరుత్థాన పండుగ. మృతులలో నుండి లేచిన దేవా, ఆ శక్తి మాలో కూడా ప్రవహించడు గాక. There is power in the resurrection. ఆ శక్తి మాలో నరములు ప్రవహించిన గాక. Thank you Jesus. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. చేతుల పైకి చెప్తావా? మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. చేతుల పైకి చెప్తాం. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. చెప్తామా? హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. హోసన్నా. ప్రాణముతో లేచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. స్వరములెత్తి చెప్తామా? ప్రాణముతో, ప్రాణముతో లేచిన దేవా, నిన్నే ఆరాధించునయ్యా. నిన్నే ఆరాధించేదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అవును ప్రభా, మా కోసం జీవంతో లేచిన దేవా, నీ రక్తంతో మమ్మల్ని కడిగిన దేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. స్తోత్రం. నీ వాక్యం వింటూ ఉండగా హల్లెలూయా. నీ వాక్యములో మమ్మల్ని బలపరిచి నడిపించమని ఆమేన్, ఆమేన్, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. ఈరోజు మరణాన్ని గెలిచిన దేవుడు
నీ మృతమైన జీవితాన్ని, నీవు నిర్జీవమైన జీవితాన్ని, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మరి సంఘపరమైన సమస్య కావచ్చు, మరణాన్ని గెలిచిన యేసు శక్తి నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నిర్జీవమైనవి జీవములకు వచ్చునుగాక, ఆమేన్. అనారోగ్యమైనవి ఆరోగ్యంగా మారునుగాక, ఆమేన్. విడుదల లేనివి విడుదల పొందునుగాక. ఆమేన్. విమోచకుడైన దేవుడు, ప్రాణముతో లేచిన దేవుడు హల్లెలూయా. నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం ప్రభు, మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి అందరికి. యేసు లేచెను, అవును యేసు నేడు లేచెను. యేసు లేచెను, అవును యేసు నేడు లేచెను. యేసు లేచెను. అవును యేసు నేడు లేచెను. ప్రైజ్ ది లార్డ్. అందరు నవ్వుతూ చెప్పండి, యేసు లేచెను. ప్రైజ్ ది లార్డ్. అవును యేసు హల్లెలూయా, నేడు లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పాలి, హల్లెలూయా. యేసు లేచెనని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు సీరియస్ ఉన్నారు? హల్లెలూయా. ఇంకా మీరు ఇంకా గుడ్ ఫ్రైడే మోడ్ లో ఉన్నట్టున్నారు. ఏమా ఇంకా గుడ్ ఫ్రైడేనా ఉన్నారా కదా? అందుకని ఈరోజు ఈ వాక్యం మీకోసమే. లూకాసు వార్త 24:5-6 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఆ, ఉండగా ఆ, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సత్యం మనం తెలుసుకోవాలి ఏంటంటే, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిజ దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఎందుకు? మళ్ళీ చదివయ్యా గట్టిగా. ఆ. వారు భయపడి ఆ. ముఖములను నేల మోపి ముఖమును నేల మోపి ఉండగా వీరు ఆ, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఇక్కడ అందరు ముఖం మీద నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సాతానుని చంప మీద కొట్టినట్టు ఉంటుంది నవ్వుతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. రోగంను చూసి చెప్పాను కదా, ఒక రోజు ఒక సహోదరి అంట 4th స్టేజ్ క్యాన్సర్ అంట. 4th స్టేజ్ డాక్టర్లు చెప్పారంటే చచ్చిపోతావు, కీమో ఇచ్చినా చస్తావు, కీమో ఇవ్వకపోయినా చచ్చిపోతావు. ఆమె సరే డాక్టర్లు చెప్పారు కదా. నిజమే, రిపోర్ట్లు కూడా అట్లనే ఉన్నాయి. డాక్టర్లు తక్కువేం కాదు, కరెక్టే చెప్పారు వాళ్ళు. కానీ డాక్టర్ పరమ వైద్యుడు ఉన్నారు కదా. ఆయన ఎవరు? ప్రాణముతో లేచిన దేవ. ప్రాణంతో లేచాడు, మరణాన్ని గెలిచాడు, నిర్జీవమైన జీవంలో తీసుకొచ్చే దేవుడు ఆ దేవుడు. ఆయనతో మాట్లాడిందంట, ప్రభా నన్ను తీసుకెళ్ళడానికి క్యాన్సర్ ఒక రోగం అయితే ఓకే, నో ప్రాబ్లం, కానీ నీ సాక్షిగా నేను చనిపోవాలి అని చెప్పిందంట. అదే ప్రార్థన మంగమ్మ కూడా చేసుకుందేమో పాపం. ప్రైజ్ లార్డ్. నీ సాక్షిగా నేను చనిపోవాలి అంతే. కీమోలు తీసుకుంటూనే ఉంది, ఆయాసపడుతూనే ఉంది, బ్రతుకుతూ ఉంది. లాస్ట్ ఒక రోజు 11 కీమోలు అయిపోయినాయంట. అయిపోయిన తర్వాత వెళ్తుందంట హాస్పిటల్కి వెళ్ళే ముందు. ఇక ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. ఏమైపోయింది? ట్రీట్మెంట్ కూడా అయిపోయిందేవా, ఇప్పుడు నాకు ఒక సాక్ష్యంగా ఉంచి అని తీసుకెళ్ళిపోతావు. చా ఒక స్వరం ఏంటంట, నువ్వు వెళ్ళి డాక్టర్ని కలు అని చెప్పి వెళ్ళి డాక్టర్ని కలిస్తే రిపోర్ట్లు చూస్తే ఇంత చుక్క క్యాన్సర్ కూడా అమలో లేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని రోజులు? 15 రోజులు చచ్చిపోతావు, 3 నెలలలో చచ్చిపోతావు, కీమో ఇచ్చినా చచ్చిపోతాం అన్న వ్యక్తి ఇప్పటికి ఇంకా బ్రతికి ఉంది 15 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను బ్రతికించాలన్న ప్రణాళికలో ఉంటే మరణం ఏం చేయగలదు?
ఎందుకు ఎతుకుతున్నారమ్మా మృతులలో? మృతులలో ఎందుకు ఆయన ఎతుకుతున్నారు? చదువు ఏముందో. ఎందుకు మృతులలో సజీవుడైన వానిని సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి మరి ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఆయన లేచాడు, అక్కడ లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు ఈస్టర్ సందేశం అదే, పునరుత్థాన పండుగ సంతోషం అదే. ఆయన లేచాడు, తిరిగి లేచాడు. లేచి ఎక్కడికి వెళ్ళాడు? నన్ను చూడరా, ఎక్కడికి వెళ్ళాడు? ధైర్యం ఒక విషయం చెప్తా. ఎక్కడికి వెళ్ళాడు సార్? నీలోకి వెళ్ళాడు, నాలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? అక్కడ లేడు, సమాధిలో లేడు. ఎక్కడున్నారు? నాలో. పక్కన వాళ్ళని చూడండి, ముఖం నన్ను చూడండి, పక్కన వాళ్ళని చూడండి. ఈస్టర్ పండుగ రోజున ఆ లేచిన దేవుడిని కొనియాడుతుంటే మనలో ఎవరు కనిపించాలి ఇతరులకి? హల్లెలూయా. కాకపోతే ఇంకా మనం ఎక్కడ ఉన్నాం కదా? పాపిని యేసు ప్రేమ. ఇంకేదే చక్కగా పాడాలి. గీతం ఎంత చక్కగా ఉంది పాట. యేసు రాజు నా కోసము. అసలు శక్తి చూడండి, అసలు బాడీ అంతా ఫుల్ వైబ్రేషన్ లో ఉంది కదా నాకైతే. ఆయన లేసాడని నా కోసం లేచి ఎక్కడున్నావు ప్రభా? నేను అడిగి అక్కడ కూర్చొని సాల్మన్ వాళ్ళు వంట చేస్తున్నారు, ఇక్కడికి ఏం మెసేజ్ చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ కూర్చొని అక్కడ లేను. మరి ఎక్కడున్నావు ప్రభా? ఎక్కడున్నావు? స్వామిలో ఉన్నావా? నీదిలో ఉన్నావా? ఎక్కడ? నవనీతలో ఉన్నావా? ఎవరి దగ్గర ఉన్నావా? అలేఖ్యలో ఉన్నావా? అందరిలో ఉన్నాను. ఇంకో విషయం తెలుసా? నీలో కూడా ఉన్నాను. గట్టిగా చెప్పట్లు కూడా హల్లెలూయా కదా. మంది కనున్న దేవుడిని ఈ పునరుత్థాన శక్తి కలిగే అంటే ఈ గుడ్ మెసేజ్ అనమాట. చాలా శుభవార్త. చంపేశాం, అయిపోయింది. యేసు ప్రభు చాప్టర్ క్లోజ్ కదా. మతమే సమాధి చేసేసాం అనుకున్నారు కదా, మార్గాన్నే సమాధి చేసేసాం అనుకున్నారు. అయిపోయింది కదా. మామూలుగా నాకు తెలిసి అయితే ఒకవేళ బ్యాంకు వాళ్ళు ఇల్లు జప్తు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తాళం వేసి ముద్ర వేస్తారు కదా, బ్యాంక్ సీల్ వేస్తారు. ఓకే, ఒకవేళ నేను ఫస్ట్ టైం నేను అమెరికాకి వెళ్ళినప్పుడు బీరువా తాళాలు పోయినప్పుడు బీరువాకి నేను ప్లాస్టర్ వేసి దానికి ఒక ముద్ర వేసి వెళ్ళాను, ఎవరు తీయకుండా ఉండడానికి కదా. బంగారంకి పెట్టడానికి ముద్ర వేస్తుండొచ్చు మనం కదా. డాక్యుమెంట్స్ కి ముద్ర వేసి పెట్టుకుంటాం. ఎవరన్నా సమాధికి ముద్ర వేస్తారమ్మా? వింతైన మరణం, వింతైన జననం, వింతైన బ్రతకైనదైతే ఆయన సమాధికి ముద్ర వేసాడు. ఇప్పుడు మన పాఠం ఏంటి? వలదు వలదు కదా, ముద్ర వేసేసారంట అక్కడ. ముద్ర ఎందుకు వేశారు ముద్ర? నీళ్ళు తీయడం కాదు, లోపల ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు నన్ను పడుకోబెట్టు, నన్ను చంపేయి, నేను పడుకుంటా, నువ్వు చూస్తూనే ఉండు, బయట కాపలాగాయి, కానీ నేను 3వ రోజు వేస్తా. గట్టిగా చెప్పండి పడతాను దేవుడు. నువ్వు ఏ ముద్ర వేస్తావయ్యా? ఏ ముద్ర వేయగలవు నువ్వు? కానీ నిజంగా నేను రన్ ఫర్ జీసస్ లో ఆశ్చర్యపోయాను. నేనైతే నేను అనుకున్నా 50 మంది కూడా వస్తారో లేదా. సుమారు 350 మంది అంట. నేను ఆ రోజున అతను ఫోన్ మాట్లాడుతూ చెప్తున్నా, నాంపల్లి నుంచి ఒక్కసారిగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తే పోట్లుగా జనాలు, ఎంత మంది. రన్ ఫర్ జీసస్, యేసు ప్రభు రాజ్యం అక్కడ వచ్చినంత హ్యాపీగా. ప్రైజ్ ది లార్డ్. యవ్వనస్తులు, కుర్రోళ్ళు, అమ్మాయిలు కదా, మిమ్మల్ని రమ్మంటే మీకు చాలా కష్టాలు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఎవరు సుజ్ఞాన్ అయితే 4ంటికే లేచాడంట రావడానికి. ఎంత సంతోషం. యేసు రాజు యేసు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఎందుకు ఎదుగుతున్నారు? ముద్రలలో ఎవరు ఎదుగుతారు? ముద్రలలో
మృత సంబంధమైన చేసేవాళ్ళు మాత్రమే విడుదలవుతారు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారికి జరిగిన, జాగ్రత్తగా వినండి, కొద్దిసేపే వాక్యం చెప్తా. పునరుత్థాన శక్తి రోజు మటన్ చికెన్ బాగా తినాలి కదా. ఫ్రైస్ ఇన్ని రోజులు తినలేదు, ఎప్పుడు తినలేదు కదా. గుడ్ ఫ్రైడే రోజు అయితే తినలేదప్ప కదా. హ్యాపీగా తినాలంటే వాసనలు ఆల్రెడీ వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొద్దిగా వాక్యం, జాగ్రత్తగా వాక్యం, లోపలికి వెళ్ళిపోయే వాక్యం, మన బ్రతుకులు మార్చే వాక్యం విందాం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, యేసు నా కోసము తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? గట్టి చెప్పండి, నాలో యేసయ్య ఉన్నాడు. అంటే చిన్న విషయం అమ్మా. మీ ఇంట్లో నేను ఉన్నానంటే మీ ఇల్లు ఎలా ఉంటది? సంతోషం, అది పక్కన పెట్టేసి కంగారు ఉంటదట ఆయనకైతే. మీకేముంటది? నాకైతే ఎవరన్నా నా ఇంట్లో ఉన్నారనుకోండి, మా అక్కగారు ఉన్నారు కొన్ని రోజుల దగ్గర. మా అక్కగారు ఉన్నప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే, చాలా ఎక్కువ ఆమెకి ఏం కావాలో, ఆమెకి ఏమి ఇష్టమో చేయటం. ఆమె గట్టిగా మాట్లాడటం, మౌనంగా మాట్లాడటం. సెల్ ఫోన్లో ఎవరితో ఎక్కువ మాట్లాడడం మా అక్కగా ఇష్టం ఉండదు. అందుకే మా సెల్ ఫోన్లో కూడా తక్కువ మాట్లాడటం. అది అరవటం అన్నది లేదు, కరవటం అన్నది లేదు. ఎందుకు? ఎవరున్నారు? మక్క సమజ్ మే ఆయా? నీళ్ళెవరున్నారు? చెప్పమ్మ గట్టిగా, పక్కన వాళ్ళకి చెప్పు. నాన్న యేసయ్య ఉన్నాడు, నాయన యేసయ్య ఉన్నాడు. గీతం గీతం జయ జయ గీతం, చేపట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయము ప్రకటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయము ప్రకటించెదము. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాలో ఉంటే నాకేం జరుగుతుందో మనం చూద్దాం. మొదటిది, మన దేవుడు మనతో ఉంటే మనకి ఎప్పుడు కూడా శుభ వార్తలు ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏ వార్తలు? శుభవార్త. ఈ ఏప్రిల్ మాసం నుండి, ఏప్రిల్ 5వ తారీఖు నుంచి మన కుటుంబాల్లో అన్ని శుభవార్తలు మనం విందుము గాక. పునరుత్థాన శక్తి అనే యేసు ప్రభు యొక్క శక్తి మనం పొందుకుందాం గాక. చదువుదాం, మనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. హ్యాపీ ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్. అమ్మయ్య నవ్వాడు. ప్రైజ్ లో 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఎన్ని లాభాలో చూడండి అబ్బా, ఎన్ని లాభాలో కదా. ఇవన్నీ మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి మన గుండెల్లో, మన జీవితంలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదో చిన్నగా ఏదో లేఖనాలు నెలవేర్పు ఒక్కటే కాదండి, ఆయన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అసలు చరిత్ర మారిపోయింది అసలు కంప్లీట్ గా. హల్లెలూయా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్టు. అక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే? ఏంటి జీవం అంటే? జీవం అంటే బ్రతకటం. మన మాట ఒకరిని బ్రతికించాలి, మన చూపు ఒకరిని బ్రతికించాలి, ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టాలి. అదే పునరుత్థాన శక్తి. లేకపోతే ఊరికనే ఈస్టర్ పండుగ రోజు మటన్ చికెన్లు తినేసి హ్యాపీ ఈస్టర్ అని చెప్పడం కాదు. నాలో ఎవరున్నారంటే మరణాన్ని గెలిచిన యేసయ్య ఉన్నాడు. కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ గల మాటలు, ప్రవర్తన, చూపు నాకు కలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పుల్ల ఉడుపు మాటలు కదా, ఇంకా అది చూస్తుంటే కొంతమందికి వాళ్ళ చూపుల్లోనే చంపేస్తూ ఉంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నవ్వండి అప్ప, అందరు నవ్వండి. పక్కన వాళ్ళని చూసినావు, ఇటు చూసి నన్ను చూసినావు, ప్లీజ్ స్మైల్ స్మైల్. పక్కన వాళ్ళని చూసి ఇంతే దేవుడు అడిగింది. ఇంతకు ముందు చేయలేదు. పునరుత్థాన శక్తి నీలో ఉందంటే
ఆ శక్తిని పనిచేయడం ప్రారంభించాం కదా. బాగా వీక్ గా ఉన్న వాళ్ళకి ఒక గ్లాసుడు కదా, కప్పు కాదు గ్లాసు హార్లిక్స్ ఇచ్చామనుకో పనిచేస్తలేదా కదా, పనిచేస్తా జరువున శక్తి వస్తుంటదంట కదా. అందుకే అన్నాడు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంట. ఒక్కసారి తాగడానికి శక్తి వచ్చేస్తుంది. మరి యేసయ్య లేచిన శక్తి, మరణాన్ని గెలిచి ప్రాణంతో లేచిన యేసయ్య నాలో ఉంటే నాకు ఎంత శక్తి ఉండాలండి బాబు. ప్రైజ్ ది లార్డ్. జీవముతో కూడిన నిరీక్షణ చదవమ్మా. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్యము మనకు స్వాస్యం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎప్పటికీ కూడా వాడబారని స్వాస్యం కదా. అక్షయమైనది అంటే పర్మనెంట్ది. నీ నా జీవితంలో జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదే పునరుత్థాన శక్తి. సింపుల్ కాదు, చదవమంటేముందా. ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసాను. గట్టిగా చెప్పు, మళ్ళీ చెప్పు. మరలా చంపేశాడు, మరలా పాతి పెట్టాడు, మరలా సమాధిలో ఉన్నాడు. ఏముంది చెప్పమ్మా, చదువు. మరలా జన్మింపజేసాను. గట్టిగా చెప్పండి కొట్టాం. ఇది పునరుత్థాన శక్తి, మరలా జీవం. సో వాట్ కదా. కొంతమందికి నిరీక్షణ ఉండదండి. అయిపోయిందంటే అయిపోయిందే, ఇంకంతే చాప్టర్ క్లోజ్ అన్నా ఉంటుంది. నో 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 నో. మరణ స్థితిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఊరేసుకునే పరిస్థితిలో ఉన్నావా, చచ్చేంత శ్రమ ఉందా, పునరుత్థాన శక్తి తిరిగి నేను జీవంతో లేపును గాక. హల్లెలూయా హల్లెలూయా. అది దేవుడి శక్తి. అది ఏ దేవుడు నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన గొప్ప శక్తి మనలో ఉండాలి. ఇది గ్రహించుకోవాలి మనం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే పండగ ఏదో ఆచారం చొప్పున చేసేస్తుంటాం. నానా ఈ శక్తి దేవుడు మనకి ఇచ్చే శక్తి. రెండోదిగా మనం చూద్దాం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. పునరుత్థానం దేవుడు మనకి ఇచ్చే శక్తిని మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధింపి ఉండుట. గట్టిగా చదువుదామా, చెప్పండి. ఆ తర్వాత మరణము నా యేసయ్యను. ఇంతేనా, వాయిస్ లేదా? మరణము నా యేసయ్యను బంధించుట అసాధ్యము. నమ్మినవారు గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. When it is impossible to Jesus, it is also impossible for you. Praise the Lord. మరణము బంధించటం, యేసయ్యని బంధించ అసాధ్యమైనప్పుడు యేసయ్యని నమ్ముకున్న నీవు, పునరుత్థాన శక్తి పొందిన నువ్వు కూడా మరణంలో బంధించబడటం అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు తెరిచిన ద్వారాని ఎవరు కూడా తెలుస్తున్నారు. హల్లెలూయా. అదే కొంతమంది పిసికేస్తూ ఉంటారు, మనల్ని చంపాలని చూస్తారు, తొక్కేయాలని చూస్తారు, మన పేర్లు పాడు చేయాలని చూస్తారు కదా. చదువు మళ్ళీ ఒకసారి వాక్యం. మరణము ఆయనను బంధించ అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపెను. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడు నా ఎదుట ఈయననే పెట్టుకుంటా, ఈ ప్రభువునే పెట్టుకుంటా, ఈయననే చూసుకుంటా. మరణం నన్ను ఏం చేయగలదు? మరణ స్థితి నన్ను అలాగే ఉంచేస్తుందా? నా కసనే లేదు. సజీవుడైన దేవుడైన ఆయన ప్రియ బిడ్డలం మనం. ఈస్టర్ పండుగ అంటే పునరుత్థాన పండుగ అంటే మనం పునరుత్థానం అవ్వాలి కదా. మరలా జన్మించాడంట. అందుకే ఇందాక చదువు, మరలా జన్మిస్తాం, మరలా మనం జీవిస్తాం, మరలా దేవుడు పూర్వస్థితిని ఇస్తాడు కదా. వాడతాం కదా, ఏమైనా చేయగలడు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలడు. స్థల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన తిరిగి మనల్ని జీవింపజేస్తాడు. ఆయన తిరిగి మనకి కొత్త జీవితం ఇస్తాడు, కొత్త ప్రారంభం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది పునరుత్థానంలో శక్తి కదా. ఒక విషయం చెప్తాను. యేసు ప్రభువు తిరిగి లేచారు. లేచినప్పుడు మనందరికి తెలిసిన కథ చాలాసార్లు చెప్పుకున్నాం, అందుకే కథలాగా ఒక 2 నిమిషాలు చెప్తా. అయితే ఏమైందంటే ఈ చనిపోయే ముందు యేసు ప్రభువు ఒక ప్రకటన చేశారు. ఏమని చెప్పారంటే, నేను 3వ రోజు లేస్తా అని చెప్పారు. శిష్యులందరూ చనిపోయారు కదా, ఎవరు వృత్తిలో వాళ్ళు వెళ్ళిపోయారంట. కానీ ఒక ఆడం ఉంది. ఆడమేరి, ఆమె పేరేంటి? రాజశ్రీయ. ఎవరు? మగ్దలిన మరి. ఆమె విన్నదట. ఆమె విని తెల్లవారుజామున చీకటి కొన్నప్పుడే ఎక్కడ పోయిందంట? అక్కడికి పోయిందంట, సమాధి దగ్గరికి. సమాధి దగ్గర పోయింది. తర్వాత మాట్లాడారు. తర్వాత యేసు ప్రభు తనని బయలుపరుచుకున్నారంతా. యేసు ప్రభుని టచ్ చేయడానికి, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభుని టచ్ చేయడానికి ఆమె ప్రయత్నించింది. నేను అని యేసు ప్రభు ఎప్పుడైతే తనని తాను రివీల్ చేసుకున్నాడు, బహిర్గతం చేసుకున్నాడో, అయ్యా రబ్బనీ అని యజమానుడా అని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆగో, నేను ఇప్పుడు నువ్వు తాకే స్టేజ్ లో మహిమా శరీరంలో ఉన్నాను. ఏ శరీరంలో? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పిన వాళ్ళకి నేను మటన్ చేస్తా, మటన్ కూర పెడతా. మహిమ శరీరం. గట్టిగా, మహిమా శరీరం, మహిమా శరీరం. ఏ శరీరం? ఎవరు? పునరుత్థాన యేసు ఏ శరీరంలో ఉన్నాడు? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఏ శరీరంలో? గ్లోరిఫైడ్ బాడీ. పునరుత్థానం అనే యేసుని కలిగి ఉన్న మనము ఏ శరీరంలో ఉండాలి? ఇంకా పాడలేదు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలోనే కలవాలి అని పాడాల్సిన అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. మహిమా శరీరం. మన ఏ శరీరంగా మారాలి? దేవుడు మనకిచ్చే శక్తి మహిమా శరీరంగా మారుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమా శరీరం వల్ల ఏం జరిగింది ఆయనకి కదా? శిష్యులకు కనిపించాడు కదా. రొట్టెను, 5 రొట్టెలు 2 చేపలు అందరికి వాళ్ళు చేశాడు. ఆయన శక్తితో పరలోకానికి వెళ్ళినప్పుడు 2 పాదాలు ముద్రలు అక్కడ పడ్డాయి. ఆత్మను, ప్రాణాన్ని ప్రతి ఒక్క శిష్యుల మీద ఊదాడు. ప్రియ బిడ్డ, పునరుత్థాన శక్తి పొందుకున్న నీవు, పునరుత్థాన శక్తి పొందుకున్న నీవు, నీ శరీరం ఏం కలిగి ఉండాలి? మహిమ శరీరం. అంటే నీ మాట, నీ చూపు, నీ వినికిడి, నీ శరీరం, నువ్వు టచ్, ఆఖరికి నువ్వు ఇంట్లో పని చేసుకున్నా సరే మహిమకరంగా పనిచేయాలి. గొనుగుడు, సనుగుడు, తిట్టుడు, కొట్లాటలు, ఇంకేంటో మీరు రాసుకోండి ఇక్కడ ఇష్టం. పండగ పూట ఎందుకు నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా శరీరంగా మారుగా. 3వ చూస్తే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. పునరుత్థానం వల్ల జరిగింది ఏంటంటే, ఇంకా యేసు ప్రభు మన నాయకుడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హెడ్ లార్డ్షిప్ ఆయనకి దొరికింది. మళ్ళీ చదవమ్మ ఒకసారి 2:20. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను. కాబట్టి ఎవరో యేసు ప్రభుకి ఒక పొజిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిచ్చారు? దేవుడే యేసు ప్రభుకి ఏమిచ్చాడు? ప్రభువుగా, క్రీస్తుగాను నియమించెను.
ఇది ఇశ్రాయేలు వంశమంతయు ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. నీ నాయకుడు ఎవరు? అందుకే పాడతాంగా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడు. అంతే, ఆయన మన నాయకుడు. సిలువ వేయబడిన యేసు ప్రభు ఏమయ్యాడమ్మా? నాయకుడిగా మారాడు. నన్ను నాయకుడు ఎవరండి? నన్ను పరిపాలించేవాడు. నా ప్రశ్న ఏంటంటే, నా జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాని మీద నేను చాలా జాగ్రత్త వహించాను కదా. ఒక్కొక్కసారి నా కష్టమేమో, దుఃఖమేమో, మనుషులేమో, పగేమో, ద్వేషమేమో కదా. మరణించిన ఆయన సజీవుడైన ఆయన మరణంలో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన అక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నాలో మానవ నిర్మితమైన ఆలయాల్లో నేను నివసించాలి. నాకు ఇష్టమైన స్థలం నాకు నీ గుండెనే, నీ గుండెల్లోనే ఉంటాను. నేను నడిపిస్తాను. నేను నా నాయకుడు, నేను నీకు నాయకుడినై, నావికుడినై, స్నేహితుడినై నేను వదలనమ్మా. ఉడవాలన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్నటి రోజు ఎవరు అడుగుతున్నారు, ఒక్కళ్ళు ఉంటున్నారా సిస్టర్ అని అడిగారు. ఒక్కళ్ళు ఎందుకు ఉంటానమ్మా? నేను ఒక్కదాన్ని ఏం లేదమ్మా. అదేంటి బాబు ఎక్కడికి వెళ్ళాడట, పిల్లలు ఎక్కడ వెళ్ళారట అని విన్నాము అంటే, అందరూ వెళ్ళారు కానీ నేను ఒంటరిగా లేను. ఎవరున్నారో హల్లెలూయా కదా. నేను లేకపోయినా ఇంట్లో యేసయ్య ఉంటాడు, నేను ఉంటే నాతో పాటు ఉంటాడు యేసయ్య. ఇల్లు ఎవరిల్లు? హల్లెలూయా, హల్లెలూయా. మహిమగా బతకండి అమ్మా. శరీరంతో మహిమగా బతకండి, మాటతో మర్యాదగా మహిమగా బ్రతకాలని దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. పునరుత్థాన శక్తి మనం ఏం చెయ్యాలి? ఇది మన ప్రశ్న కదా. చదువు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పునరుత్థానాన్ని యేసు ప్రభు తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ శక్తిని. హల్లెలూయా. ఆ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతామంట? చదవమ్మా. శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. నాకు సాక్ష్యం అంటే ఏంటో చెప్పండి. పాడతారు మీరు. సాక్ష్యం అనగా దేవుడను సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమని కనిన వినిన సంగతులు. మనం ఎప్పుడన్నా కనిన వినిన సంగతులు సాక్ష్యం చెప్పానమ్మా. నేను ఆపరేషన్ కి తెచ్చుకోవడానికి వెళ్ళాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి అది ఆపరేషన్ సక్సెస్. ఇది కనిన వినిన కాదు. ఏం వినాలి? హల్లెలూయా. అది కూడా కాదు. అది కూడా పరిశుద్ధ లేఖనాలు విని నేను నేర్చుకున్నదే కనిగా వినిగా దేవుడు మనతో చెప్తారు మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనిన వినిన సంగతులన్నీ దేవుడు మనతో చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. ఇంకా భూ దిగంతం వరకు నేను మీరు సాక్షులై ఉంటానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎజెకియెల్ గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనం. ఎజెకియెల్ గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనం. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చును. నేను ఆత్మవశుడనై ఉండగా. పునరుత్థాన శక్తి మనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఆత్మ వశులం అవ్వాలి. హల్లెలూయా. చదవమ్మా. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను. వాటి మధ్య అటు ఇటు నడిపించగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? పునరుత్థాన శక్తి పొందుకున్న నిన్ను దేవుడు ఒక లోయలోకి నడిపిస్తాడు.
ఆ లోయలో ఎముకలే ఉంటాయి, నిర్జీవమై ఉంటాయి, పాడైపోయినవి ఉంటాయి, పనికి మాయ ముచ్చట్లు ఉంటాయి కదా. క్రీస్తుకి మహిమకరంగా లేనివి ఉంటాయి అక్కడ ఆ లోయలో. ఆ లోయలో పోయిన తర్వాత ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడుగుతాడు. మనం ఏం చెప్పాలి? ఇంకా అసాధ్యం ప్రభా, అసలు పౌడర్ చేసుకొని అయిపోయింది అంతే, బూడిద అయిపోయింది. దేవుడు అంటాడు, ఆ బ్రతుకులను మార్చడానికి పునరుత్థాన శక్తిని నేను మీదకి ఇస్తున్నాను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆ ఎండిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని లేపడానికి నీకు పునరుత్థాన శక్తిని ఇస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3:34. యోహాను సువార్త 3:34. దేవుడు సత్యవంతుడును ఆ, మాటకు ఆ. ముద్ర వేసి ఉన్నాడు. ఆ. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించి గట్టిగా చెప్పండి కూడా, ఆత్మనిస్తాడు. కొలత లేకుండా ఆత్మనిస్తాడట. పునరుత్థాన శక్తితో నీకేం కావాలి? కొలత లేనంత ఆత్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్, ఆమెన్. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55, 56. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. అయితే ఆ. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆ. ఆకాశం వైపు తేరి చూచి ఆ. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఆకాశం తెరవబడుట ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు. కుడిపార్శ్వమందు చూసారా? పునరుత్థాన శక్తితో మనకి ఏం కనిపించాలి? పరలోకం. పక్కన చెప్పండి, ఏం కనిపించాలి? పరలోక దర్శనాలు. పరలోక దర్శనాలు మాత్రమే కనిపించాలి. పరలోకం మంచి అంతే, స్వస్థత, విడుదల, మహిమా శరీరంతో నువ్వు నేను జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42-45. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42-45. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందుకు ఎడతెగక ఉండాలి. అంతే. 4 ఏమేంటది? మొదటిది బోధ, సహవాసము, రొట్టె విరుచటం, ప్రార్థన. ఇందులో కంపల్సరిగా నువ్వు నేను పాల్గొనాల్సిందే. అదే పునరుత్థాన శక్తి యొక్క బలం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు 17:31. అపోస్తల కార్యాలు 17:31. ఎందుకనగా ఆ. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒకడు ఆ. ఒక దినమున ఆ. నిర్ణయించున్నాడు. అపోస్తలు 17:30 చదువుతున్నావా? ఎందుకనగా ఆ. తాను నియమించిన మనిషి చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. ఒకరు గుర్తు పెట్టుకోవాలి ప్రియమిత్రులారా, పునరుత్థాన శక్తి పొందుకున్న నీవు పాపం నుండి విడుదల పొందా కదా, శాపం నుండి విడుదల పొందా, శరీర బాధల నుండి విడుదల పొందా, నూతన వ్యక్తిగా మారిపోయావు. నీ శరీరం మహిమా శరీరంగా మారిపోయింది. కాబట్టి మహిమకరంగా, మర్యాదకరంగా, దేవుడికి విలువనిచ్చే వాళ్ళగా నీవు నేను బ్రతుకుతాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజుని బట్టి నీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. మాట్లాడేమనైనా నీకు వందనాలు. అవును తండ్రి, నైనా నువ్వు మా కోసం తిరిగి లేచావునైనా, మరలా తిరిగి లేచావు తండ్రి. మేము కూడా తిరిగి మరలా లేచి తండ్రి నీలో నిలబడి నీతో నడిచే కృపను దయచి మా అందరిని ఆశీర్వదించి దీవించను. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.